Hi, hello, good morning from Pondicherry. This is Gopu Arun Reddy. ఇది డే 3 మనది. డే 3 మనం పాండిచ్చేరిలోనే ఉండబోతున్నాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో రాక్వే బీచ్ ఉన్నది. అది ఫేమస్ ఇన్ పాండిచ్చేరి. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసి బీచెస్ ఇక్కడైనా సైట్ సీయింగ్ ప్లేస్ అని చూసేసుకొని రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ వరకు ఇక్కడనే ఉండి నైట్ మనం డైరెక్ట్ ధనుష్కోటికి బయలుదేరిపోదాం. సో లెట్స్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. మనం అయితే బ్రేక్ఫాస్ట్ కోసం బయలుదేరినాము. ఒక మంచి హోటల్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. చేసి అక్కడి నుంచి రాక్వే బీచ్కి వెళ్ళిపోయి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దాం. వేడి ఉంది మెస్. ఇక్కడ రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నాము. ఇడ్లీ తింటున్నాము. ప్రస్తుతానికి టైము 11:30 అవుతుంది. యాక్చువల్ లంచ్ చేయాలా, ఇంకా 1 అవర్ అవుతాయి. కానీ ఇప్పుడు టిఫిన్ చేసేసి మొత్తం తిరిగి అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మనము పాండిచ్చేరిలో ఫేమస్ అయిన రాక్ బీచ్ దగ్గరకు వచ్చేసినాము. రాక్ బీచ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడున్న ఈ స్టోన్స్ అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ సీషోర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో అక్కడ దాకా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కిందకి దిగుతున్నాను. రాక్ బీచ్లో కిందకి ఆల్రెడీ ఆగుతలేడు, పోతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు. స్పెషల్ ఏంటంటే ఈ స్టోన్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ స్టోన్ షైనీగా ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడి నుంచి చూసుకుంటే అక్కడ వరకు కూడా ఈ సీ షోర్ మొత్తం కూడా అంతే ఉంటుంది అనమాట. అక్కడ లాస్ట్ దాకా కూడా ఆ మనిషి ఆగుతలేడు అసలు. షూ చెప్పిండు, పోతూనే ఉన్నాడు మొత్తం లోవాడికి. ఆగుతలేడు అసలు. నీళ్ళని చూస్తే ఆగడిన అదేందో అర్థం కాదు. నిన్న కూడా మెరీనా బీచ్లో బిస్కెట్ అయింది. ఏమైంది, పోయిండు, నిలబడ్డాడు పెద్ద స్టైల్గా ఒంటి మీద. ఇద్దరు వచ్చి షూలు మొత్తం నడిపేసింది. కొంచెం వెళ్తా, నేనైతే షూ తిప్పాను, నీళ్ళల్లో దిగాను. ఇప్పుడు తడుపుకోవడం, ఆరబెట్టుకోవడం ఈ పెద్ద టాస్క్ నాకైతే నా వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ రాక్ బీచ్లో అక్కడ ఒక గాంధీ స్టాచ్యూ ఉంది పెద్దగా, అక్కడ పిల్లర్స్ మధ్యలో. అక్కడికి వెళ్దాం. ఈ వెనుక కనిపించేది పాండిచ్చేరి రాక్ బీచ్ దగ్గర ఉన్న గాంధీ స్టాచ్యూ అన్నమాట. చాలా పెద్దగా ఉంది. మంచిగా దాని పక్కన మంచి పిల్లర్స్లో మంచిగా స్కల్ప్చర్ ఉందన్నమాట. ఈ స్టాచ్యూ వచ్చేసి ఎగ్జాక్ట్గా పాండిచ్చేరి బీచ్లో లైట్ హౌస్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో బీచ్ ఉంది ముందుకెళ్తే కాకపోతే అటు ఈ రోడ్లో బైక్స్ అలవలేదు. సో అక్కడికి వెళ్ళి మన బైక్ తీసుకొని ఆ ముందు బీచ్కి వెళ్దాం. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అక్కడ సీలో దాకా వెళ్ళొచ్చు. ఇంతకుముందు వచ్చినప్పుడు వెళ్ళినట్టు నాకైతే గుర్తుంది. అక్కడ దాకా ఎక్కడైతే కూలిపోలేదో అక్కడ దాకా అయితే వెళ్ళినట్టు గుర్తుంది. కాకపోతే ఇప్పుడు అసలు అలౌ చేయట్లేరంట. అసలు ఒక్కరు కూడా లేరు అసలు దాని మీద. ఎందుకంటే మరి ఆ వేవ్స్కి అది పిల్లర్స్ వీక్ అయిపోయినాయేమో తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేరు. మనము కొంచెం ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇదంతా సీషోరు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇటు వచ్చినాం. ఇప్పుడు ఈ లాస్ట్ అనమాట. ఇక్కడికి స్టోన్స్ వాటర్లోకి వెళ్ళాలంటేనేమో కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే వచ్చినాము. మొత్తానికి కిందకి అంటే దిగలేంలే, అంత బాగాలేదు కూడా, చెత్త ఉంది ఇక్కడ. ఇదేంటి పాండిచ్చేరి మెరీనా బీచ్ కదా ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ముందర అక్కడ బోటింగ్ బీచ్ ఒకటి ఉందంట, బోటింగ్ ఉందంట అక్కడికి వెళ్ళేసి చూద్దాం. ఏమన్నా బోటింగ్ ఇప్పుడు రన్నింగ్ అవైలబుల్ ఉందో లేదో, టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని అక్కడి నుంచి లంచ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. 1 నంబర్ బోటింగ్ హౌస్ దగ్గరకు వచ్చినాం మనము. లోపలికి ఎంట్రీ ఫీజు 10 అయితే. ఇక్కడ పార్కింగ్ ఫీజు 2 వీలర్దే 12 రూపీస్ అనమాట. బోటింగ్ టారిఫ్ ఉంది.
ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. లోపల బోటింగ్ టికెట్ ఇస్తారంట. చూసి అక్కడ బోటింగ్ కూడా ట్రై చేద్దాం ఇవాళ. ఇది చిన్నంబర్ బీచ్లోకి ఎంట్రీ. ఇది పోతుంటేనే వ్యూ సూపర్ ఉంది. ఈ రోడ్డు, ఈ గ్రీనరీ మొత్తం. లోపల బోటింగ్ 1 అవర్ టైం పడుతుందంట. చూద్దాం. ఈ బీచ్లో ఫెర్రీ సర్వీస్ కూడా ఉందంట. బోటింగ్ చేసి చాలా రోజులు అయింది కదా. ఎప్పుడు మనం వికారాబాద్ రైడ్లో అది సెల్ఫ్ బోట్ తీసుకొని పోయినాం కదా. ఇవాళ చూద్దాం. సముద్రంలో ఒక ద్వీపం లాగా ఉంది, దాని దగ్గర తీసుకెళ్తారంట. సో అక్కడికి వెళ్ళేసి ట్రై చేద్దాం బోటింగ్ అయితే. ఇవాళ పోయేటప్పుడు కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తా. బోటింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. పర్ హెడ్ 350 అనమాట. లోపల ఐలాండ్ ఉంది. ఐలాండ్ వరకు వెళ్ళేసి వస్తాం. ఈ ట్రిప్ వచ్చేసి ఒక 2 అవర్స్ పడుతుంది అప్ అండ్ డౌన్. పోవడానికి 1/2 అవర్, రావడానికి 1/2 అవర్. అక్కడ స్టే ఒక 1 అవర్ ఉంచుతారంట ఐలాండ్లో. ఈ బోట్లలోనే మేము వెళ్ళేది ఇప్పుడు. ఈ నది ఎక్కడికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట. కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బోటింగ్ రైడ్. ఇక్కడ వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఈ బోట్ కోసం వెయిటింగ్. అంటే మెంబర్స్ ఫుల్ అయినాక ఒకసారి తీసుకెళ్తారు అందరినీ. అంత సీటింగ్ కెపాసిటీ ఫుల్ అవ్వాలి కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. ఐలాండ్కి బయలుదేరుతున్నాం. వైట్ కలర్ బోట్, 2 వైట్ కలర్ బోట్లు ఉన్నాయి. ఏ బోట్లో? ఇదా 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 ఈ రైడ్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఈ 1 అవర్ కూడా వాకింగ్ అనమాట. లాస్ట్ మన బోటు స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి. బాయ్ బాయ్. ఒడ్డు బోట్ ఫుల్ అయిపోయింది ఇక్కడ. సో పాండిచేరి వస్తే మాత్రం మిస్ అవ్వద్దు ఈ బోటింగ్. ప్యారడైజ్ బీచ్ అంటారు దీన్ని. ఇదేంటి, పాండిచేరి చిన్న ప్లేస్ కదా, ఏముందిలే అనుకోవద్దు. చాలా చూడాల్సిన మ్యాటర్ ఉంది. తప్పకుండా బోటింగ్ రైడ్ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనం ఐలాండ్ దగ్గరకు వచ్చేసినాము. కనిపించేది ఐలాండ్. ఇక్కడ దిగేసి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ స్టే ఉంటుందంట లోపల. ప్యారడైజ్ బీచ్. అంతా కొంచెం వెరైటీగా ఉంది ఇక్కడ అంతా, కానీ బాగుంది. చల్లగా ఉంది ప్లేస్ అయితే. మనము రెస్టారెంట్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. బీచ్, సముద్రం, నది, సముద్రం కలిసే ప్లేస్ ఇది. సూపర్ ఎక్సైటెడ్. పోతే పోయిన 350 రూపీస్, కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అయితే. అసలు ఎంత ఒక వేరే ద్వీపంలోకి వచ్చేసి, ద్వీపమే కానీ వేరే ల్యాండ్కి వచ్చేసినట్టుంది అనమాట. రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది లోపల ఇక్కడ. దాని టైమింగ్స్ ఏందో తెలీదు. ఆయన ఇప్పుడు ట్రైన్ తడిసి పోయి అంత ఓపిక లేదులే. ఈ వ్యూలో ఎంజాయ్ చేసేద్దాం. ఒక్కసారి వెనక వ్యూ చూస్తే ఎంత బాగుంది. ఎట్ లాస్ట్ ఫైనల్లీ స్టెప్డ్ ఆన్ ఐలాండ్. చాలా పెద్దగా ఉంది ఇది కూడా బీచ్, కానీ నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అక్కడ మొత్తం ఒక్కడి వరకు వెళ్ళి రావచ్చు. 1 అవర్ టైం అంట ఇక్కడ. ఆ లాస్ట్ వరకు వెళ్ళేసి రావచ్చు అనమాట. ఇది రైడ్ చేస్తే 300 రూపీస్ అంట 1 ట్రిప్కి. అక్కడ వరకు తీసుకెళ్ళాలి, లాస్ట్ వరకు ఫ్లాగ్ వరకు తీసుకెళ్ళేసి ఇక్కడ రిటర్న్ తీసుకొని వస్తారు. మనకు డ్రైవింగ్ ఇచ్చేస్తాడు. ఇంకేమో తక్కువ చేస్తాడేమో అడిగేసి ట్రై చేద్దాం. అది ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్. అది 300 రూపీస్ అంట పర్ హెడ్. వెనుక కూర్చున్న పిలియన్ రైడర్కి కూడా 300 పే చేయాల్సిందేనంట. ప్లస్ మనకు సెల్ఫ్ ఇస్తాడు, మనమే డ్రైవ్ చేయడానికి ఇస్తాడు, కానీ తను కంపల్సరీ ఒక పర్సన్ బ్యాక్ అతను కూడా కూర్చుంటాడంట. సో ఇవన్నీ మనకి వర్కౌట్ అయ్యేటట్లేవు. మనకు సెల్ఫ్ ఇస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకే లైట్ తీసుకున్నా. మనం ఎటైనా వేరే రైడ్స్ పోయినప్పుడు అక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇది ఒక్కటే ఉంది కాబట్టి చాలా డిమాండ్ చేస్తున్నాడు.
ఫైన్. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోదాం మనం. ఇక టైం లేట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మనం మళ్ళీ మన రూమ్కి వెళ్ళేసరికి నాకు తెలిసి ఇంకో 1 అవర్ పడుతుంది. ఎట్లయినా సిటీలో తెలియకుండా చాలా దూరం వచ్చేసినాము. ఐలాండ్లో రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్కి మంచి టైం ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐలాండ్ అయితే అసలు మిస్ కావద్దు, సూపర్ ఉంది. ఇప్పుడు ఐలాండ్ ఈ రెయిన్ డ్యాన్స్ పక్కనే ఒక మంచి హట్ ఉందన్నమాట. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది ఈ హట్లో. ఇప్పుడు దాకా కాసేపు ఇక్కడే కూర్చున్నాము, బీచ్ మొత్తం తిరిగేసి వచ్చినాము అక్కడి నుంచి ఇక్కడ వరకు. చాలా బాగుంది, సూపర్గా ఉంది. సూపర్ చాలా. ఖచ్చితంగా పాండిచ్చేరి కనుక వస్తే పారడైజ్ బీచ్కి విజిట్ కాండి, బోట్ ట్రిప్ చేయండి. వాటర్ కూడా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. సో రిటర్నింగ్ టు పాండిచ్చేరి, మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా బోటు ఉందో లేదో చూద్దాము, కాకపోతే బోట్ కోసం కొంచెం పే చేద్దాం. ఇక్కడనే వెయిట్ చేసేసి బోట్ రాగానే చలో రిటర్న్ టు అవర్ రూమ్. ఈ ఐలాండ్లో ఇక్కడ చాలా చల్ల మంచి చెట్లు ఉన్నాయి. బోట్ వచ్చే వరకు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట మనము. మంచి ప్లేస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చల్లగా ఉంది. ఫస్ట్ ఈ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉంది, అదైతే చెప్పచ్చు. దానికోసమైనా ఓకే. బోట్ వచ్చిందంటే బోట్ వచ్చేసింది, మాకు రెడీగా ఉంది. సో రిటర్న్ టు పాండిచ్చేరి. లాస్ట్ రిటర్న్ బ్యాక్ టు పాండిచ్చేరి. వచ్చేటప్పుడు పెద్ద బోట్లో తీసుకొని వచ్చారు, తీసుకొచ్చేటప్పుడు చిన్న బోట్ తీసుకొని వచ్చేసారు. అక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది మొత్తం సీటింగ్, మొత్తం బిందాస్. సో ఫైనల్లీ మనమైతే ఇప్పుడు మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంది రూము. సో అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఏదైనా లంచ్కి ఏదన్నా చూడాలా, మంచి రెస్టారెంట్. ఇక్కడ ఒక చిన్న హోటల్ అయితే దొరికింది. ఒక 2 పుల్కాలు, చికెన్ అన్న కూడా తిన అంటుంది. సో చికెన్ ఆర్డర్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. చికెన్ బటర్ మసాలా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినాము. టేస్ట్ బాగుంది. నిన్న ఫుడ్తో పోలిస్తే కనుక ఇవాళ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఫైనల్లీ లంచ్ అయితే తినేసి ఇప్పుడు రూమ్కి బయలుదేరిపోతున్నాం. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తాం. Day 3 పాండిచ్చేరి రైడ్ కంప్లీట్ అయింది మనది. సో కాసేపు రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని ఇంకా మన రామేశ్వరం ధనుష్కోటికి ఇవాళ నైట్కి రైడ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు రూమ్కి వెళ్ళాల్సిన దారి మాకు తెలియదు. అసలు మేము ఏ ప్లేస్లో ఉన్నామో కూడా మాకు తెలియదు పాండిచ్చేరిలో. ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ మనం ఫస్ట్ రాక్ బీచ్కి వెళ్ళాం కదా, ఆ రాక్ బీచ్ దగ్గర నుంచి కొంచెం లైట్గా ఐడియా ఉంది రోడ్, అట్లా ఫాలో అయిపోతా. So see you in my next video. This is Gopu Arun Reddy signing off. Bye bye. Day 3 Hyderabad to Kanyakumari ride.